ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నేను నీకు తోడయుందును. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను తప్పించడానికి, రక్షించడానికి దేవుడు గిద్యోనును ఏర్పాటు చేసుకున్న విషయం మనకు తెలిసినటువంటిదే. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ విధంగా శత్రువు నుంచి తన ప్రజలను విడిపించడానికి దేవుడు గిద్యోనును సాధనంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఒకే మనిషిని హతము చేయనట్లుగా శత్రువులందరినీ హతం చేసి నీ ప్రజలను రక్షణలోనికి నడిపించుము అని గిద్యోనుతో వాగ్దానం ఇస్తుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు ఆధ్యాత్మికంగా విశ్వాస జీవితంలో పోరాటంలో ఉన్నటువంటి నీకు కూడా దేవుడు తోడుగా ఉంటానని సెలవిచ్చినాడు. కనుక దుష్టత్వంపై, దుర్మార్గంపై, అవినీతిపై, అన్యాయంపై పోరాడుతున్నటువంటి నీ జీవితంలో దేవుడు నీకు తోడై ఉంటాను అని సెలవిస్తుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క సహాయము ద్వారా దుష్టత్వంను జయించి, దుర్మార్గతను జయించి, నీతి మార్గంలో దేవుని ప్రజలను నడిపించాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉండి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆనాడు అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు తోడుగా ఉండి మన్నాను కురిపించినాడు. ఆకాశం నుండి బండలో నుంచి నీరు త్రాగించినాడు. మారాను మధురంగా మార్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దావీదుకు దేవుడు తోడుగా ఉండి ఎలుగుబంటి బలము నుంచి, సింహం బలము నుంచి విడిపించి గోలియాతును జయించడానికి దేవుడు కృపను చూపిస్తూ వచ్చినాడు. ఇలాగున గిద్యోనుకు దేవుడు తోడుగా ఉంటూ వచ్చినాడు. యెషయా గ్రంథం 41:10 అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉందును, నేను నిన్ను ఆదుకుంటాను, నీకు దేవుడనై ఉందును, భయపడకు అని దేవుడు అభయమిస్తుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మాటలు వింటున్న ప్రియమైన స్నేహితుడా, సహోదరి, నువ్వే పరిస్థితిలో ఉన్నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడనే సత్యాన్ని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, నిన్ను విడువను, ఏమాత్రమును ఎడబాయనని ప్రభు సెలవిస్తున్నాడు. తల్లి తన బిడ్డను మరచునా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను, విడువను, ఎన్నడూ ఎడబాయనని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎప్పటి వరకు దేవుడు మనకు తోడుగా ఉంటాడు అంటే యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను అని సెలవిచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన మీకు తోడుగా ఉండి మీకు సహాయం చేయాలంటే ఆయన చిత్తాన్ని మన జీవితంలో జరిగించాలి. ఆయనకి ఇష్టంగా ఉండి ఆయన చిత్తాన్ని జరిగించి ఆయన ద్వారా మనం విజయం పొందుదాం గాక.